ఏలూరు జిల్లా నూజివీడు పెద్ద గాంధీ బొమ్మ సెంటర్లో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి దారితీసింది. గత వారం రోజుల నుండి కయ్యానికి కాలు దూతున్నారు వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు. ఫ్లెక్సీల ఏర్పాటుపై ఇద్దరు కౌన్సిలర్లు మేకల అనిల్, రామగిరి రంగబాబును ఎమ్మెల్యే ఆఫీస్ వద్ద రాజీ చేసేందుకు పిలిపించారు. మేకా ప్రతాప్ అప్పారావు తనయుడు చంటి నాయన. ఇరు వర్గాలతో మాట్లాడుతున్న తరుణంలో ఒక్కసారిగా కౌన్సిలర్ల అనుచర వర్గం ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకుంటూ కత్తులతో ఘర్షణ పడ్డారు. ఘటనలో నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేయడంతో ఎమ్మెల్యే కార్యాలయం నుండి చెల్లాచెదురుగా పారిపోయారు వైసీపీ కార్యకర్తలు. అనంతరం ఒక వర్గానికి చెందిన ప్రింటింగ్ ప్రెస్ షాపుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కౌన్సిలర్ మేకా అనిల్ వర్గీయులు. ఈ నేపథ్యంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తుగా నూజివీడు ప్రధాన కూడళ్లలో పోలీసులు మోహరించారు. అనిల్ను నితీష్ అనుకున్నాడు ఇద్దరు. కారణం ఏంటండి? కారణం అంటే పిల్లల గొడవ. అది బ్యానర్లు చింపుకునే కాడికి, బ్యానర్లో ఫ్రేములు తీసుకెళ్ళిపోవడం, ఈ కారణాలు ఇవన్నీ అలాగ పెరిగిపోయింది. 3 అద్దాలు పాల్గొట్టారు. అది ఆ కోపం. పాల్గొట్టిన వ్యక్తి కౌన్సిలర్, ఆయన మిస్సెస్ కౌన్సిలర్. ఆ కుర్రాడు వాలంటీర్ కాదు, వాలంటీర్ కుర్రాడు పాల్గొంటున్నాడు. మేకల అనిల్, నితీష్, సూరి ముగ్గురు. అనిల్ను నితీష్ అనుకున్నాడు.